జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. 2026 నూతన ఆంగ్ల సంవత్సరంలో 12 రాసుల వారికి వార్షిక ఫలితాలు ఎలా ఉంటాయి? 2026 జనవరి 1వ తారీఖు నుండి 2026 డిసెంబర్ నెల 31 వరకు గల ఈ ఆంగ్ల నూతన సంవత్సరంలో ద్వాదశ రాసుల వారి యొక్క వార్షిక ఫలితాలు అనగా సంవత్సర ఫలితాలు 12 మాసాల్లోనూ వీరి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి అని కనుక పరిశీలిస్తే ప్రధానంగా మనకు ఈ 2026 జనవరి నుంచి మార్చి 19 వరకు విశ్వావసునామ సంవత్సరం ఉంది. 2026 మార్చి 19 ఉగాది పండుగ తర్వాత శ్రీ పరాభవనామ సంవత్సరం ప్రారంభమవుతుంది. అనగా 2026 ఆంగ్ల సంవత్సరంలో శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉంది, శ్రీ పరాభవనామ సంవత్సరం. ఈ తెలుగు 2 సంవత్సరాలు కూడా ఈ ఆంగ్ల సంవత్సరంలోనే మనకు ఉండడం ఒక సంతోషకర వాతావరణంగా చెప్పుకోవచ్చు. 2 తెలుగు సంవత్సరాలు కలిపి 2026 ఆంగ్ల సంవత్సరానికి మనం ఫలితాలు చెప్పుకుంటున్నాం. ఈ విశ్వావసు పరాభవనామ సంవత్సరాల కలయిక అయినటువంటి 2026 ఆంగ్ల సంవత్సరంలో బృహస్పతి ధనస్సు రాశికి మీన రాశికి అధిపతి అయినటువంటి ఈ బృహస్పతి 2026 జూన్ నెల 2వ తారీఖు వరకు మిథున రాశిలోనే సంచారం కొనసాగిస్తాడు. 2026 జూన్ 2 తర్వాత ఆయన మిథున రాశి నుంచి బయలుదేరి కర్కాటక రాశిలోని ప్రవేశిస్తాడు. అనగా గురు సంక్రమణం జరుగుతుంది. ఈ రకంగా కర్కాటక రాశిలోనికి ప్రవేశించినటువంటి గురువు బృహస్పతి ఇక 2026 డిసెంబర్ 31 వరకు కర్కాటక రాశిలోనే సంచారం కొనసాగుతుంది. అనగా జూన్ 2 వరకు మిథున రాశిలో గురు సంచారం ఉంటుంది. జూన్ 2 తర్వాత కర్కాటక రాశిలో గురువు తమ ఉచ్చ స్థానాన్ని అనగా ఉన్నత స్థానాన్ని పొంది అక్కడ తన సంచారాన్ని సంవత్సరం అంతా ఆయన సంచరించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే శని భగవానుడు ఈ మకర కుంభరాశులకి అధిపతి అయినటువంటి శని భగవానుడు మీన రాశిలో సంచరిస్తున్నాడు. ఈ విశ్వావసు పరాభవన అనేటువంటి ఈ 2 సంవత్సరాలలో ఈ 2026 ఆంగ్ల సంవత్సరంలో జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు కూడా పూర్తిగా 12 మాసాలంతా కూడా ఆయన మీన రాశిలోనే సంచారం కొనసాగుతుంది. ఇక రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ప్రధానమైనటువంటి ఛాయాగ్రహాల్లో ప్రధాన గ్రహమైనటువంటి ఈ రాహువు కుంభరాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తున్నాడు. ఈయన 2026 డిసెంబర్ 5వ తారీఖు వరకు కుంభరాశిలోని ఈయన సంచారం కొనసాగుతుంది. డిసెంబర్ 5 తర్వాత ఆయన మకర రాశిలోనికి ప్రవేశిస్తాడు. అనగా రాహువు వెనుకకు తిరిగి తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు గనక ఆయన సజావుగా ముందుకు వెళ్ళేటువంటి లక్షణాలు ఈ రాహుకేతువులు ఉండవు గనక రాహు వెనుకకు వక్ర మార్గంలో కుంభరాశి నుంచి మీన రాశికి వెళ్లకుండా కుంభరాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అది కూడా డిసెంబర్ 5వ తారీఖు. అనగా ఇంచుమించుగా ఈ ఆంగ్ల సంవత్సరం అంతా కూడా కుంభరాశిలోని రాహు సంచారం ఉంటుంది. అలాగే కేతువు కూడా ఈ 2026 డిసెంబర్ 5 వరకు ఆయన సింహరాశిలో సంచారం కొనసాగిస్తాడు. 2026 డిసెంబర్ 5 తర్వాత ఆయన సింహరాశి నుంచి కన్యా రాశిలోకి రాకుండా వెనుకకు మరలి కర్కాటక రాశిలోని ప్రవేశిస్తాడు. ఈ రకంగా రాహుకేతువులు ఇద్దరు కూడా కుంభరాశిలో రాహువు, సింహరాశిలో కేతువు డిసెంబర్ 5 వరకు ఇప్పుడు ఏ రాశుల్లో సంచరిస్తున్నాడో అదే రాశుల్లోనే 2026 ఆంగ్ల సంవత్సరంలో సంచారం కొనసాగుతుంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఆంగ్ల సంవత్సరంలో ముందుగా మనం 12 రాశుల యొక్క వార్షిక ఫలితాలని పరిశీలించేటప్పుడు 2026 నూతన ఆంగ్ల సంవత్సరంలో కన్యారాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. ఈ కన్యారాశి వారికి ఈ నూతన ఆంగ్ల సంవత్సరంలో 60% సుఫలితాలకు అవకాశం ఉంది. 40% ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అనుకున్నటువంటి కార్యక్రమాలని అనుకున్నట్లుగా ప్రారంభించండి. కాకపోతే మీలో ఉన్నటువంటి కొన్ని తప్పిదాలను మీరే సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి. మీరు చేసినటువంటి పొరపాట్లు మీరు గుర్తించి సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి. 2026 ఆంగ్ల సంవత్సరంలో కన్యా రాశి వారికి గురువు
చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి ఈ గురువు జూన్ 2 వరకు దశమ భావంలో అనగా మిథున రాశిలో సంచరించడం వల్ల కొంతవరకు గురుబలం మాత్రమే మీకు ఉంటుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొనేటువంటి పరిస్థితి కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే సమాజంలో కొంతమంది వ్యక్తులు ముఖప్రీతిగా మీ గురించి మంచి మాటలు మాట్లాడతారు, మీ వెనకాల మీ గురించి చెడు మాటలు మాట్లాడతారు. గురుబలం లేకపోవడం కారణం చేత వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరిగిపోతుంది, శ్రమ అధికమవుతుంది. దానికి తగినటువంటి గుర్తింపు తక్కువ మాత్రమే మీకు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. విద్యారంగంలో పనిచేసే వారికి శ్రమ కష్టమే మిగులుతుంది. విద్యార్థులకు అనుకున్నంతగా మంచి ఫలితాలు రాకుండా పోయేటువంటి వాతావరణం ఉంటుంది. మరి 2026 ఆంగ్ల సంవత్సరంలో ఈ కన్యారాశి వారికి చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి గురువు జూన్ 2 తర్వాత ఆయన లాభభావంలోనికి కర్కాటక రాశిలోనికి రావడం వల్ల మీకు విశేషమైనటువంటి గురుబలం పెరుగుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో రాణిస్తారు. విద్యారంగంలో మంచి అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. జీవిత భాగస్వామి విషయంలో కూడా సంతోషకర వాతావరణం నెలకొంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు, ఆదాయము, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు. మరి 2026 ఆంగ్ల సంవత్సరంలో కన్యారాశి వారికి శని భగవానుడు పంచమ షష్టాధిపతి అయినటువంటి శని భగవానుడు సప్తములో సంచరిస్తున్నాడు. ఈ సంవత్సరం అంతా కూడా శని మీకు ప్రతికూలంగా ఉంది. జీవిత భాగస్వామితో, వ్యాపార భాగస్వాములతో, జనాలతో మనస్పర్ధలు వస్తాయి. సంతానం విషయంలో ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. సంతానం మీ మాట వినదు. చెడు మార్గంలో సంతానం వెళ్ళేటువంటి వాతావరణం కనిపిస్తుంది. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. పనివారి సహకార లోపం కనిపిస్తుంది. వ్యవసాయ రంగంలో నష్టాలు వస్తాయి. పరిశ్రమల్లో పనిచేసే వారికి, కార్మికులకి, శ్రామికులకి కష్టం మిగిలేటువంటి వాతావరణమే కనిపిస్తుంది. అయితే 2026 జూన్ 2 తర్వాత గురువు మీకు అనుకూలించడం వల్ల వ్యవసాయదారులకు మంచి ఫలితాలు వస్తాయి. కార్మికులకి, కర్షకులకి, శ్రామికులకి సుఫలితాలు అందుకుంటారు. పనివారి సహకారం బాగుంటుంది. వ్యవసాయ రంగంలో లాభాలు కూడా అందుకుంటారు. అలాగే శని భగవానుడు పూర్తిగా 7వ ఇంట ఉండడం వల్ల పనివారి సహకారం ఉండదు. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి నష్టాలు వచ్చే వాతావరణం కనిపిస్తుంది. కొన్ని ఇబ్బందికర పరిస్థితులు కూడా మీరు సప్తమ శని దోషం వల్ల ఎదుర్కోవాల్సిన వాతావరణం కనిపిస్తుంది. అలాగే షష్టములో కుంభరాశిలో రాహువు సంచరిస్తున్నాడు. ఈ కన్యారాశి వారికి ధైర్యంగా చేసే కార్యక్రమాలంతా కూడా సుఫలితాలను ఇస్తాయి. విదేశీ వ్యవహారాలంతా అనుకూలంగా ఉన్నాయి. నూతన ఉద్యోగాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ మీరు ప్రారంభించుకోవడానికి అవకాశం ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు, విదేశాల్లో ఉద్యోగాలు చేయాలనుకున్నాడు, విదేశాల్లో వ్యాపారాలు చేసే వాళ్ళకి అనుకూల వాతావరణం కనిపిస్తుంది. అలాగే రాహు మీకు షష్టమ భావంలో 100% శుభ్రతను అందిస్తున్నాడు. కేతువు సింహరాశిలో 1000లో సంచరించడం వల్ల నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. కొన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి ఆటంకాలు వస్తాయి. భగవంతుని దర్శనాలు కూడా మీకు అందుబాటులోకి రాదు. అనగా పుణ్యఫలం పూర్తిగా పడిపోతుంది. మరి 2026 ఆంగ్ల సంవత్సరంలో కన్యారాశి వారు 1000లో ఉన్నటువంటి కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి. గణేశాష్టకం చదువుకోండి. అలాగే సప్తమ శని దోషం నుంచి బయటపడడానికి ఈశ్వరుడికి శనివారం రోజు పాలాభిషేకం నిర్వర్తించండి. వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించండి. 2026 జూన్ 2 వరకు దశములో గురువు ప్రతికూలంగా ఉన్నాడు కనుక షిరిడి సాయినాథుని ఆలయానికి వెళ్ళి షిరిడి సాయినాథుని యొక్క దర్శనం చేసుకోండి. శనగలను స్వామివారికి నైవేద్య సమర్పణ చేయండి బాబా గారికి. ఈ కార్యక్రమాలతో పాటు ఈ కన్యారాశి వారు భద్రాచలంలోని సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్లి స్వామివారికి కళ్యాణం నిర్వహించండి. ఆకుకూరలను, కాయగూరలను పేదవారికి బుధవారం రోజు దానం చేయండి. ఈ రకంగా చేయడం వల్ల ఈ కన్యారాశి వారికి 2026 ఆంగ్ల సంవత్సరం మరింతగా మంచి ఫలితాలను అందిస్తుంది.